అందరికీ నమస్తే అండి. పరామర్శ పేరుతో ఈరోజు కొంతమంది కాపు నాయకులు అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించి అక్కడ ఒక ప్రెస్ మీట్ లాంటిది పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో అంబటి రాంబాబు గారి కుమార్తె ఆయన కూతురు మాట్లాడుతూ గల్లా మాధవి గారిని ఉద్దేశించి, మీరు మొదటిసారి ఎమ్మెల్యే, మీరు మమ్మల్ని బహిరంగంగా బెదిరించేస్తారా? ఇది ఎక్కడ పద్ధతి? మేము పవన్ కళ్యాణ్ గారిని అడగకూడదు. అబ్బో చాలా మాటలు మాట్లాడుకుంటూ వచ్చారు. ఒకసారి ఆవిడేం మాట్లాడుతుందో వినిపిస్తా చూడండి. అంబటి రాంబాబు గారి మీద జరిగినటువంటి హత్యాయత్నం ఏదైతే ఉందో అది పెమ్మసాని గారి ఆదేశాల మేరకు మన గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో పర్యవేక్షణలో పోలీసు వారి సహకారంతో జరిగినటువంటి ఈ హత్యాయత్నాన్ని పార్టీలకు అతీతంగా అందరూ ఖండిస్తుంటే ఆవిడ తిరిగి మరుసటి రోజు ప్రెస్ మీట్ పెట్టి లైవ్ లో బెదిరింపులకు దిగారు. నేను మళ్ళీ వస్తాను, మీ ఇంటికి పరామర్శకి వచ్చే వాళ్ళు ఆస్తులు అమ్ముకోవాలి అలా అనలేదు ఆవిడ. గల్లా మాధవి గారు అలా అనలేదు. మేము వచ్చింది మాట వాస్తవం. అంబటి రాంబాబు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే మేము చూస్తా ఊరుకోము. క్షమాపణ చెప్పాలి. చెప్పాడు మీ నాన్న? చెప్పలేదు. చెప్పకుండా అక్కడ మీ నాయకులు, మీ కార్యకర్తలు ఉంటారు కదా కొంతమంది, పైగా తిరిగి మళ్ళీ ఎదురుదాడి చేసే ప్రయత్నం చేశారు అక్కడ. అందుకే తన్నులు తినేశారు. ఆవిడ మళ్ళీ మాట్లాడుతూ గల్లా మాధవి గారు చాలా స్పష్టంగా మాట్లాడారు. మీరు మళ్ళీ మాట్లాడితే మేము మళ్ళీ వస్తాము, మీరు మళ్ళీ మాట్లాడితే మేము మళ్ళీ వస్తాం, ఖచ్చితంగా వస్తామని చెప్పేసి అని అన్నారు. ఇందులో దాపరకం ఏమీ లేదు. అంటే మీ నాన్న కులాన్ని అడ్డం పెట్టుకొని ఇప్పటి వరకు మీ నాన్నకి ఎప్పుడు కులం గుర్తుకు రాలా? అనేక ఇంటర్వ్యూలో కాపు కులాన్ని ఉద్దేశించి మా కులంలో తాగుబోతులు ఎక్కువ, తిరుగుబోతులు ఎక్కువ, నాకు మా కులానికి ఎలాంటి సంబంధం లేదు, నేను కుల నాయకుడిని కాదు, మా కులం నాకు చేసింది ఏమీ లేదు, నేను ఆ ప్రస్తావన కుల రాజకీయాలు చేయనండి ఎప్పుడు అని చెప్పేసి మీ నాన్న పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చాడండి. ఇవాళ మీరు మొట్టమొదటిసారిగా ఖండించాల్సింది పోయి మీ నాన్నగారు మాట్లాడినప్పుడు మీ పార్టీ నాయకులు ఎవరన్నా ఖండించారమ్మా? ఖండించలా. అయిపోయి మా నాన్నగారు వెలే తీటేశారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి లాకొడక అని చెప్పేసి అని ఎంత మురిసిపోయారో మీరు అందరు కలిసి కొంపలోను కదా. గల్లా మాధవి గారు మీ ఇంటి మీదకి వస్తే తప్పు అయిపోయిందా? ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేస్తున్నారా? అదొక రకమైన మళ్ళీ భావోద్వేగంతో మాట్లాడడం, మళ్ళీ వార్నింగ్లు ఇచ్చాడు. ఎన్ని మాటలు మాట్లాడమాకండి. మా కుటుంబ సభ్యుల్ని ఆవిడ హెచ్చరిస్తున్నారు. మరి ఇండైరెక్ట్ గా మళ్ళీ దాడి చేస్తాను అని చెప్పి మీరు హెచ్చరిస్తున్నారు మమ్మల్ని. ఖచ్చితంగా హెచ్చరించారు. అదే కరెక్ట్. అది మీరు మళ్ళీ మాట్లాడితే మళ్ళీ వస్తాం అన్నారు. ఊరుకుంటారండి? లకారాలతో సంబోధించి మాట్లాడితే ఊరుకుంటారా? మీ ఇంటికి మిమ్మల్ని పరామర్శిస్తానుకో, ఎవరు వచ్చినా వాళ్ళపైన దాడి చేస్తామనో ఇంకొకటనో అనలేదు ఆవిడ. చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా అంబటి రాంబాబు మా నాయకుని ఉద్దేశించి లా కొడక అని చెప్పేసి అన్నాడు కాబట్టి మేము ఇంటి మీదకి వెళ్ళాము, క్షమాపణ చెప్పాలి, మళ్ళీ మాట్లాడితే మళ్ళీ ఇంటి మీదకి వస్తాం, మళ్ళీ మాట్లాడితే మళ్ళీ వస్తామని అన్నారుగా, మేము ఒప్పుకుంటున్నాం కదా దానికి. మిమ్మల్ని పరామర్శిస్తానుకో, మీ ఇంటికి చుట్టపు చూపు చూడడానికి వచ్చిన వాళ్ళకో, లేదంటే మిమ్మల్ని వాదార్తానికి వచ్చిన వాళ్ళ మీదకో దాడి చేస్తామని చెప్పేసి ఆవిడ ఎక్కడా అనలేదు. మీకంటే సంస్కారం లేదు, ఆవిడకు ఉందో సంస్కారం. గల్లా మాధవి గారికి సంస్కారం ఉంది, మీరేం నీతులు చెప్పవసరం లేదు. ప్రజాస్వామ్య విలువలు ఆవిడికి మీరు నేర్పవసరం లేదు. మీ నాన్న బుద్ధులు మాట్లాడేస్తాడా? మీరు అడుగులుగా సమర్థించేస్తారా? ఇక్కడికి వచ్చి మళ్ళీ మన ఎదురుడికి పాఠాలు చెప్పడమా? మీ నాన్న బూతులు మాట్లాడినప్పుడు ఏ రోజైనా ఖండించారా మీరు? దానికి మనసొప్పదు. మళ్ళీ ఆ రోజు పొంగిపోతాం మనం, మా నాన్న ఎంత చక్కగా బూతులు మాట్లాడేస్తున్నాడు అని చెప్పేసి అని. సిగ్గుపడండి కాస్త, మహిళ అయిపోయారు. కానీ మీ నాన్న 30 సార్లు గెలిచాడండి. మీ నాన్న ఒక 30 సార్లు ఎమ్మెల్యే గెలిచాడని చెప్పేసి ఇప్పుడు గల్లా మాధవి గారు మొదటిసారిగా గెలిచారని చెప్పేసి ఇది ఒక ఊతపాతం అయిపోయింది వీళ్ళకి. మీ నాన్న ఎప్పుడో నేను పుట్టకముందు 1989లో మొదటిసారిగా ఎమ్మెల్యే అయితే మళ్ళీ 2019లో ఎమ్మెల్యే అయ్యాడు. 30 ఏళ్ళు అట్టింది. ఏదో మీ నాన్న ఏదో రాజకీయాల్లో ఉన్నప్పుడు కానీ ఓటమి ఎరగని నాయకుల్లాగా ఒక 30 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిలాగా చెప్పుకోతారేటండి. మీ నాన్నకే దిక్కులేదు. అప్పుడు ఎప్పుడో అదృష్టం బాగుంది, మేము పుట్టకముందు 89లో ఒకసారి ఎమ్మెల్యే అయ్యాడు, మళ్ళీ మాకు 30 ఏళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే అయ్యాడు. అయిపోయా. ఎక్కడ చెప్పుకోవడానికి ఏమీ లేదు మీ నాన్నకే. మీ నాన్న అంత పెద్ద నాయకుడే కాదు, ఏదో అదృష్టం కొద్ది జగన్మోహన్ రెడ్డి గాలిలో గెలిచాడు అంతే. అంతేనా? అంతకుమించాడు మీ నాన్న పెద్ద నాయకుడా? లేదు. మీ నాన్న ఇందువల్ల ఫేమస్ అయ్యాడు, మొట్టమొదటిసారిగా సుకన్య అని చెప్పేసి ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత సంజన అని చెప్పేసి మొట్టమొదటిసారిగా సంజన, తర్వాత సుకన్య అని ఫేమస్ అయ్యాడు.
మీ నాన్నకు వచ్చిన గుర్తింపు అది. మళ్ళీ కులాన్ని తీసిరా మాకు దరిద్రం కూడా. మాకు మీ పైన గౌరవం ఉంది, ఒక మహిళ మీరు. మీకు ఏమాత్రం సిగ్గు జ్వరం ఉన్నా మొట్టమొదటిగా మీ నాన్నగారు మాట్లాడిన మాటలు అసెంబ్లీలో కావచ్చు, లేదంటే రీసెంట్గా కావచ్చు, ఏమాత్రం సిగ్గు జ్వరం ఉన్నా మీకు మీరు ఖండించాల్సిన బాధ్యత మీది. ఖండించకపోగా సమర్థిస్తే ఇలాగే ఉంటుంది. కనీసం బయట వాళ్ళు ఏర్పాటు సంగతి పక్కన పెడితే ఇంట్లో భయం అన్నా ఉండాలిగా. ఖచ్చితంగా అండి. ఇప్పుడు కొడుకు తప్పు చేస్తే తల్లిదండ్రులు అనట్లేదా, మనం తల్లిదండ్రులు భయం చెప్పట్లేదని చెప్పేసి అని. అలాగే ఒక రాజకీయ నాయకుడు అయ్యిండి, ఒక మాజీ మంత్రి అయ్యండి, బయట ఇష్టానుసారంగా బూతులు మాట్లాడుతుంటే కనీసం మహిళలు అండి ఇంట్లో ఉండి మీరు అందరూ కూడా కలిసే ఉంటున్నారు కదా, కనీసం గొంపకు వచ్చినప్పుడు ఒకసారి కాకపోతే ఒకసారైనా నాన్న అలా మాట్లాడకూడదు తప్పు. అదేం పోయే కాలం, నీకు అంత వయసు వచ్చింది, మాజీ మంత్రివి. పైగా నీ ఇంట్లో చూస్తే మేము అంతా కూడా మహిళలమే. మన ఇంట్లో ఎంతమంది మహిళలు పెట్టుకొని నువ్వు ఇతర మహిళలను ఉద్దేశించి అంత నిజంగా మాట్లాడకూడదు నాన్న అని చెప్పేసి ఏ రోజు చెప్పాలనిపించలేదా మీకు? ఇవాళ వచ్చి గల్లామాదేవి గారికి వార్నింగ్ ఇచ్చేస్తున్నారు. మొదటిసారి ఎమ్మెల్యే మీ నాన్న 30 సార్లు ఎమ్మెల్యే కాదు, మీ నాన్న 2 సార్లు గెలిచాడు. అప్పుడెప్పుడో భూమి పుట్టక ముందు 89లో ఒకసారి గెలిచాడు, మొన్న 2019లో గెలిచాడు. ఆ మొత్తానికి మీ నాన్నగారు పెద్ద నాయకుడు అండి. స్టేట్ లెవెల్లో మా నాన్నగారు అంటే కాపు, కాపు అంటే మా నాన్నగారు, కాపులు టైగరు, సింహం, పులి. ఎన్ని డైలాగులు ఎందుకండి చిరాగ్గానా? అధికార అహంకారం పనికి రాదు. మీరు వ్యవస్థల కన్నా పవర్ఫుల్ అనుకుంటున్నారా? న్యాయ వ్యవస్థ కన్నా, పోలీసు వ్యవస్థ కన్నా మీరు పవర్ఫుల్ అనుకుంటున్నారా? మీరు శాసనసభ్యులు కావచ్చు, సీఎం కావచ్చు, మినిస్టర్ ఆఫ్ కావచ్చు, వ్యవస్థలకు లోపడి పనిచేయాలనే ఇంకితం మీకు లేదా? మీ నాన్నగారు మాట్లాడినప్పుడు లేదు, మీ పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఇంటిపైకి వెళ్ళినప్పుడు లేదు, తెలుగుదేశం పార్టీ ఆఫీసుని ధ్వంసం చేసినప్పుడు లేదు, ఇష్టానుసారంగా బూతులు మాట్లాడినప్పుడు లేదు. ఇవాళ లా అండ్ ఆర్డర్ గురించి, చట్టాల గురించి, వ్యవస్థల గురించి, రాజ్యాంగం గురించి, పద్ధతుల గురించి, విలువల గురించి, మాట్లాడే భాష గురించి అంబటి రాంబాబు గారి కుమార్తె మాట్లాడుతుందండి. వినండి జనాల, ప్రజలారా వినండి. ఇంకెంతకు మించిన దరిద్రం ఇంకొకటి ఉండదేమో. అమ్మ ఇన్ని ఉపన్యాసాలు ఎంత చక్కగా చెప్తున్నావు కదా, మంచి స్పీకర్ నువ్వు, చాలా చక్కగా మాట్లాడుతున్నావు కదా. ఏ రోజు మీ నాన్నగారికి చెప్పాలనిపించలేదా? పైగా ఇక్కడ ఉపన్యాసాలు చెప్పుకోతారు. పవన్ కళ్యాణ్ గారి తల్లిని తిట్టింది ఎవరండి? ఎవరు తిట్టారండి? పోసాన కృష్ణమూర్తి తిట్టాడు, కత్తిమహేష్ తిట్టాడు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు తిట్టారు, కార్యకర్తలు తిట్టించారు. వాళ్ళందరూ ఇవాళకి కూడా అఫీషియల్గా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు. మీకు రాజకీయాలు కొత్త ఏమో, నేను ఇవాళ వచ్చారు మీరు బయటికి. ఇప్పటివరకు మీ మొఖాలు కూడా మేము చూడలా. ఎవరెవరిని తిట్టారో రాష్ట్ర ప్రజలకి తెలిసండి. అంత పెచ్చోళ్ళేమీ కాదు. ఆ రోజు మాట్లాడాలనిపించలేదా? వచ్చి ఉపన్యాసాలు. అలాగే ఆఫీస్కి ఇంటికి నిప్పు పెడతారా? ఆఫీస్కి ఇంటికి నిప్పు పెట్టారు, పక్కనున్న ఇళ్ళకి ఆ నిప్పు అంటుకుంటే మొత్తం పక్కన ఇళ్లలో ఉన్నటువంటి సామాన్య ప్రజానికం వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందనే విచక్షణ మీరు కోల్పోయారా? కక్షతో మీ కళ్ళు మూసుకుపోయినాయా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఇదే సందర్భంలో ఆవిడ నన్ను అడుగుతున్నారు, మీ పిల్లలకి ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? మీ నాన్నగారు ఇలా మాట్లాడుతుంటే దీన్ని మేము ఊరుకుంటే మీరు ఏం మెసేజ్ పంపిస్తున్నట్టు ముందు తరాలకే అంటున్నారు. నేను ఆవిడ సూటిగా అడుగుతున్నా, మీరేమి మెసేజ్ ఇస్తున్నారు మీ పిల్లలకి? లేదు, ముందు మీ నాన్నగారు మాట్లాడిన మాటలకి మీరేం సమాధానం చెప్తారో ఆ సమాధానం చెప్పిన తర్వాత మీరు గల్లామాధవి గారిని క్వశ్చన్ చేయొచ్చు. మీ నాన్నగారు బహిరంగంగా మీడియా ముఖంగా కొన్ని వందల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ముందు కారు అద్దం దింపి తలకాయ బయటకు పెట్టి అందరికీ వినబడేలాగా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి లా కొడక అని చెప్పేసి సంబోధించాడు కదా, దానికి మీరేం సమాధానం చెప్తారు? అంబటి రాంబాబు తరపున అంబటి రాంబాబు కుమార్తెలుగా బాధ్యత మీరు వహించి మీరేం సమాధానం చెప్తారు? కొన్ని క్షమాపణ చెప్పారా ఇవాళకైనా సరే? మా నాన్నగారు మాట్లాడింది తప్పండి, ఆవేశంలో మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారికి లేదంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మా నాన్నగారి తరపున మా కుటుంబ సభ్యులు అంతా కలిపి మీకు క్షమాపణ కోరుకుంటున్నామని చెప్పేసి చెప్పారా? ఎందుకండి మరి మీకు ఎందుకండి అంత అహంకారం? సెపరేట్ అలాగా. మీ నాన్న ఇప్పుడు మాట్లాడాడమ్మా, ఉదయం తిట్టాడు, తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాడు, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు, అప్పుడు కూడా క్షమాపణ చెప్పలా. ముందు తిట్టింది మీ నాన్న. తెలుగుదేశం కార్యకర్తలు ఎవరో మీ నాన్న కార్మికో లేకపోతే మీ నాన్న పైన దాడి చేయలేదు. మీరు గల్లామాధవి గారి పైన పడి ఏడవమాకండి. మీరు ఆవిడని క్వశ్చన్ చేసే ముందు మీ నాన్నగారు మాట్లాడిన మాటలకి కుటుంబ సభ్యులుగా ఆయన కూతురిగా ఆ బాధ్యత మీరు వహించి ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి క్షమాపణ చెప్పి ఆ తర్వాత మాట్లాడండి. ఆ తర్వాత గల్లామాధవి గారు చేసిన తప్ప ఒప్ప అనేది కేటర్గా మేము సమాధానం చెప్తాం, నాయకురాలుగా ఎమ్మెల్యేగా గల్లామాధవి గారు సమాధానం చెప్తారు. ఇవాళకి కూడా గల్లామాధవి గారు అంటే మాకు అదొక రకమైన అభిమానం అన్నమాట.
నిజంగా ఆవిడకున్న తెగువ ఇంకొక ఎవరికైనా ఉంటే బ్రహ్మాండంగా ఉండేదేమో. ఆవిడ మహిళ అయినా సరే అంత ఇదిగా చేసింది చూసారా, మెచ్చుకోవాలి. ఇంకొకసారి మీ నాన్న బయటకు వచ్చిన తర్వాత అలాంటి మాటలు మాట్లాడతాలనుకుంటున్నావా? ఒకే ఒక్క మాట అంబటి రాంబాబు అనే వ్యక్తి మళ్ళీ ఎప్పుడైనా సరే ఒక మాట నోటంట జారి మాట్లాడాలంటే గల్లా మాధవి గారు గుర్తు రావాలి. వద్దురా బాబు, కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది. ఆ స్టేజ్కి తీసుకొచ్చారు మిమ్మల్ని. ఇవాళ చూసారా, వైసీపీ నాయకులందరూ కూడా ఒక లైన్లోకి వచ్చేసారు. అంబటి రాంబాబు కావచ్చు, అంబటి రాంబాబు, జోగి రమేష్ వీళ్ళిద్దరికి ఒక రౌండ్ అయిందో లేదో మిగిలిన నాయకులు అందరూ కూడా లైన్లోకి వచ్చేసారు. సంస్కారం ఇప్పుడు పద్ధతి కనబడుతుందన్నమాట. వద్దురా బాబు, ఎక్కువ మాట్లాడితే తోలు తీస్తారు మంది. రాజకీయాల్లో సంస్కారవంతమైన భాష వాడాలి, పద్ధతి పాటించాలి, విలువలు పాటించాలి. దీని అంతటికీ కారణం గల్లా మాధవి గారే. ఇవాటికి మేము మళ్ళీ చెప్తాము, గల్లా మాధవి గారికి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరపున మేము పాదాభివందనం చేస్తాం. మేము చేతులెత్తి మొక్కేస్తాం అవసరం అయితేనే. ఆవిడ తీసుకున్న తెగువ, ఆవిడ తీసుకున్న నిర్ణయం ఇవాళ వైసీపీ నాయకుల్ని ఒక ఆర్డర్లో పెట్టింది. ఆవిడ ఎవడు మాట్లాడినా పద్ధతిగా మాట్లాడుతున్నాడు. మేము కోరుకునేది అదే. మీరు అధికారంలో లేనప్పుడు బూతులు తిట్టేసి అధికారంలో ఉన్నప్పుడు బూతులు తిట్టేస్తే చూస్తా ఊరుకుంటారా? సో 100 150 అయినా సరే వైసీపీ నాయకుల్లో మార్పు రావడానికి గల కారణం 100% ఆ క్రెడిట్ మొత్తం గల్లా మాధవి గారికి ఇవ్వాలి. ఇవాళ ఆవిడ ఆ రోజున ఆ నిర్ణయం తీసుకున్న మూలానే, మీ నాన్న ఈపు విమానం మోత మోగిన మూలానే మిగిలిన నాయకులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడిన, ఆఖరికి ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డితో సహా. జగన్మోహన్ రెడ్డి ప్రతి సందర్భంలోని కూడా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి వ్యక్తిగతంగా ఒక 4-5 పదాలు నోరు జారి కార్యకర్తల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టి ఏదో రకంగా అల్లకల్లోలం సృష్టించాలని చెప్పేసి తనకున్న ఆక్రోశాన్ని వెళ్ళగక్కేసి వెళ్ళిపోయేవాడు. మన గుంటూరు వచ్చాడు మీ నాదం ఇంటికి పరామర్శకి, ఒక్క మాట మాట్లాడలేకపోయాడు. ఎందుకు మాట్లాడలేకపోయాడు తెలుసా? దానికి కారణం గల్లా మాధవి గారే. ఆ భయం ఏర్పడింది కదా. సో రాజకీయాల్లో గల్లా మాధవి గారు లాంటి వ్యక్తులు ఉండాలి, లేకపోతే కష్టం. లేకపోతే మీ నాన్న లాంటి వ్యక్తులు, లేదంటే జోగి రమేష్ లాంటి వ్యక్తులు వీళ్ళెవరు కూడా భూమి మీద నిలబడరు. అక్కడ దాకొద్దు. నిన్న రోజా మాట్లాడుతుంది గల్లా మాధవి గారిని ఉద్దేశించి. గల్లా మాధవి గారిని ఉద్దేశించి కోతత్వం ఉంటాం అంటుంది. నేను పొద్దున్న కూడా ఒక వీడియో చేశా. ఇప్పుడు నువ్వంటే పేపర్లాగా ఉన్నావు, నువ్వంటే ఇంతలాగా ఉన్నావు, నువ్వంటే పందులాగా ఉన్నావు. ఆంధ్రాలో ఉంటారా? ఆంధ్రా మాదిరిగా ఉండలేరుగా. సో కాబట్టి ఏంటంటే నాకు చిన్న రిక్వెస్ట్, మీరు పదే కులాన్ని తీసుకొచ్చి ముందు పెట్టేసి గల్లా మాధవి గారిని బూచేగా చూపించే ప్రయత్నాలు చేస్తే మీ పరువే పోద్ది. ఇవాళకి కూడా ప్రజల్లో ఉన్న నానుడు ఏంటో చెప్పనా, అంటే ప్రజల అభిప్రాయం చెప్తున్నా. నిస్సిగ్గుగా 75 ఏళ్ళ పైబడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉద్దేశించి లా కొడకాని చెప్పి సంబోధిస్తే కుటుంబ సభ్యులు, అందులోనూ మహిళలు అయి ఉండి అంబటి రాంబాబుకి 3 కూతుర్లు కానీ భార్య కానీ కనీసం బాధ్యత వహించి ఇలా అంటారా అని చెప్పేసి కనీసం కుటుంబం తరపున క్షమాపణ కూడా కోరలేదు. ఏళ్ళే మనుషులరా బాబు. కోరకపోగా ఇవాళ ప్రెస్ మీట్లు వీడియోలు రిలీజ్ చేసి మీ నాన్నగారి ముందు కులం కార్డు తగిలించేసి ఆ కులాన్ని అందరికీ కూడా మీ నాన్నే ప్రతినిధి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇది అత్యంత దౌర్భాగ్యం అన్నమాట. దయచేసి మీరు ఇంక ఇలాంటి పదాలు వాడడం అనేది బాగుంటుందండి. నేను ఇంత గురించి మీ గురించి మాట్లాడదలుచుకోవాలా, టైం వేస్ట్. ఏదైనా ఉంటే సంస్కారం ముందు మీరు నేర్చుకోండి, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పండి. మీ పరిస్థితి గతంలో అంటే ఫ్యూచర్లో ఎవరికీ రాకుండా ఉండాలంటే వైసీపీ నాయకుడు మీ నాన్న ఒక్కడేనండి. ఎంతమంది మాట్లాడట్లేదు? బొత్స సత్యనారాయణ మాట్లాడట్లేదా? ఆ కురసాల కన్నబాబు మాట్లాడట్లేదా? ఆ పేరు నాని మాట్లాడట్లేదా? సరే, పేరు నాని ఎటకారంగా మాట్లాడినా, వ్యంగ్యంగా మాట్లాడినా, కొన్ని సందర్భాల్లో కొద్దిగా పరుషపదాలు వాడినా సరే మరీ బొత్తుగా దిగజారిపోయి లా కొడక గీ కొడక అని చెప్పేసి మాట్లాడిన వ్యక్తులైతే కాదు కదా. మా రాజకీయాలు ఎంతమంది విమర్శించట్లేదు? మరి వీళ్ళు ఎవరిపైనా లేని ఇబ్బంది మీ నాన్న దగ్గరికి వచ్చేసరికి ఎందుకు వచ్చిందమ్మా? అది వాళ్ళది కాదు, మీరు అధికారంలో ఉన్నప్పటి నుంచి ఉన్న ఇది మాట. ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడేది గుర్తుందా? అది ఎవడో మర్చిపోలే. చివరి ఆఖరికి మా నాయకుడు, మా అధినాయకుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా పోన్లే ఏదో అలా మాట్లాడితే పెద్ద పట్టించుకోకూడదు, వదిలేసేయండి. ఆ రోజునేదో నాకు బాధ కలిగింది, నేను బాధపడ్డాను, నా ఒక్కడితోనే పోయింది అది. ఆ మచ్చాల కాడ ఉండిపోయింది కదా, వదిలేసేయండి అన్న కాడికి అంబటి రాంబాబు తర్వాత ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా ఎప్పుడూ పట్టించుకోలేదు. అంబటి రాంబాబుని పట్టించుకున్నాడా?
ఎన్ని సందర్భాల్లో మాట్లాడలేదండి మీ నాన్నగారు? ఎన్ని వందల సార్లు ప్రెస్ మీట్లు పెట్టలేదు, ఎన్ని వీడియోలు రిలీజ్ చేయలేదు తన సోషల్ మీడియాలోని. ఏ రోజు ఎవరు ఏమన్నదే? అది కాస్త లోకు తీసుకున్నారు మీరు. చంద్రబాబు నాయుడు గారు మనల్ని ఏమీ చేయట్లే, మనం ఎన్నన్నా మాట్లాడవచ్చు. జగన్మోహన్ రెడ్డి కొన్ని ఆదేశాలు జారీ చేశాడు, లకారాలు సంబోధించి తిట్టేశాడు. ఏమైంది? ఇవాళ జైల్లో కూర్చున్నాడు వెళ్ళి. బోనస్గా 36 కేసులు. ఈ 36 కేసుల్లో కరెక్ట్గా పీటీ వారెంట్లు పడతాయి. చక్కగా తిరుగుతాడు స్టేట్ మొత్తం. అదృష్టం అంబటి రాంబాబు త్వరగా రావాలనే కోరుకుంటాను నేనైతే బయటికి. మీలాగా కక్ష సాధింపు చర్యలాగా నెలల తరబడో లేదంటే సంవత్సరాల తరబడో జైల్లో ఉండాలనో ఉంచాలో నేనైతే కోరుకోను. అంబటి రాంబాబు బయటికి రావాలనే కోరుకుంటా, మళ్ళీ యథావిధిగా మాట్లాడాలనే కోరుకుంటా. ఈసారి మాట్లాడేటప్పుడు ఎంత పద్ధతిగా మాట్లాడతాడో వినాలని కోరుకుంటా. నేను అలాగే కోరుకుంటా. జైల్లో ఉండాలని చెప్పిన ఎవడో కోరుకోడు. కాబట్టి ఏంటంటే ఈ ఉపన్యాసాలు, ఈ పద్ధతులు, ఈ సంస్కారాలు ముందు మీ కుటుంబం నేర్చుకొని తర్వాత ఎదుటికి పాఠాలు చెప్తే బ్రహ్మాండంగా ఉంటుందండి. నమస్కారం.